వెల్కమ్ టు మోరియాస్ వరల్డ్. అందరికీ నా వందనాలు. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా కనుక మీరు పప్పును చేసినట్టయితే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా మీకు ఉంటుంది. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనే నోరూరించే పప్పు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ ముల్లంగి పప్పు టేస్ట్తో పాటు మీకు హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయో వాళ్ళు ఈ పప్పు కనుక తింటే వాళ్ళ కిడ్నీలో స్టోన్స్ కొంచెం కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ముల్లంగే కాకుండా ముల్లంగి ఆకులు తిన్నా కానీ మీకు స్టోన్స్ అనేవి కరిగిపోతాయి. అలాగే మీరు డయాబెటీస్తో బాధపడుతుంటే కూడా ఈ ముల్లంగి పప్పు మీరు తీసుకోవచ్చు. కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. ఇట్లా కొన్ని వాటర్ పోసుకొని ఇలా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ పడేయాలి. పప్పు వాష్